హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్. నేను మీ హిందూని. ఎప్పుడన్నా మనకు నీరసంగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఈ యొక్క రెసిపీని ప్రిఫర్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలో నేను 2 స్పూన్ల వరకు జొన్న పిండిని తీసుకుంటున్నానండి. నేను జొన్నల్ని మిక్సీ వేసుకున్నానండి. కొంచెం రవ్వగా లైట్గా మనకి ఇడ్లీ రవ్వలాగా కొద్దిగా బరగ్గా వేసుకోండి. చాలా బాగుంటుంది. మెత్తని పౌడర్ లాగా అయితే అసలు బాగదండి. బాగుంటుంది టేస్ట్కి. ఇలాగా నోటికి కొంచెం అట్లా బరగ్గా తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. నేను జొన్నల్ని మిక్సీ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు ఇక్కడ రాగి పిండి తీసుకున్నానండి. ఈ 2 పిండిలు 2 స్పూన్లు చొప్పున తీసుకున్నాను. దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ వేసి చక్కగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు అలా పక్కన ఉంచేసుకుని తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నానండి. అక్కడ 1 గ్లాస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 2 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకుని బాగా రోలింగ్ బాయిల్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయిన దాంట్లో ఈ యొక్క జొన్న పిండి రాగి పిండిని వాటర్లో కలుపుకున్న దాన్ని అంతటిని వేసి చక్కగా సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఒక్క 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఇలా ఉడికించే క్రమంలో ఈ పైన నురగలాగా వస్తుంది కదండి, దాన్ని చిన్నగా అలాగా తీసేసుకుంటూ ఉండండి. అప్పుడు చాలా బాగుంటుందండి. ఆ నొరగ అనేది ఒక తేటలాగా కట్టేసి అదొక డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే బెల్లం వేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి స్వీటా సాల్టా అన్నది ఏదైనా వేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి నీరసంగా ఉండి అస్సలు ఓపిక లేనప్పుడు టిఫిన్లో రోజు వేసి బోర్ కొట్టింది అనుకోండి, ఈ విధంగా ట్రై చేయండి. హెల్తీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.